వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, భక్తి సాంప్రదాయాలకు నిలవెత్తు నిదర్శనం. లక్షలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తే ఆషాఢ బోనాల జాతర ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఏ ప్రత్యేక కార్యక్రమాలుంటాయి, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో బోనాల ఉత్సవాలకు గోల్కొండ కోట ప్రత్యేక స్థానం ఉంది. ఆషాఢ మాసంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ బోనాలు ప్రారంభమైన మొదటి బోనం గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికే సమర్పించడం అనేది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం. అందుకే ప్రతి ఏడాది బోనాల జాతర గోల్కొండ నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా బోనాల ఉత్సవాలు జూలై 16న ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు దాదాపుగా నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆలయాల్లో ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మొత్తం 9 రోజుల పాటు 9 రకాల ప్రత్యేక పూజలు అమ్మవారికి నిర్వహించడం ఈ ఆలయ విశిష్ట సాంప్రదాయం. ఇక 9 ప్రత్యేక పూజలు షెడ్యూల్ ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్సవాల మొదటి పూజ జూలై 16న జరుగుతుంది. ఇక రెండవ పూజ జూలై 19న, మూడో పూజ జూలై 23న, నాలుగో పూజ జూలై 26న, ఐదో పూజ జూలై 30న ఉంటుంది. ఇక ఉదయం 10:30 చండీ హోమం నిర్వహిస్తారు. ఆరో పూజ ఆగస్టు 2వ తారీఖున, ఏడో పూజ ఆగస్టు 6వ తారీఖున సాయంత్రం 5 గంటలకు అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది. ఇక 8వ పూజ ఆగస్టు 9, 9వ పూజ చివరి పూజ ఆగస్టు 13న సమారోహణ కుంభహారతితో ఉత్సవాలు ముగుస్తాయి. ఏ రోజు ఏ ఆలయంలో ప్రధాన బోనాల పండుగ జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 19, 2026 ఆదివారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి భోజనం సమర్పిస్తారు. ఇక జూలై 26, 2026 ఆదివారం సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు ఉంటాయి. ఆగస్టు 2, 2026 ఆదివారం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం పాతబస్తీలోని ఇతర ఆలయాల్లో ప్రధాన బోనాలు నిర్వహిస్తారు. ఆగస్టు 9, 2026 ఆదివారం పాతబస్తీలో ఉమ్మడి బోనాలు వైభవంగా జరుపుతారు. ఇక ముగింపు వేడుకలు ఆగస్టు 10, 2026 సోమవారం రోజున భవిష్యవాణి, రంగం, ప్రసాదాలు, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలోని 48కి పైగా అమ్మవారి ఆలయాలలో ఈ బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బోనాల మొదటి రోజు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్సవాల ప్రారంభం రోజున లంగర్ హౌస్ చౌరస్తా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ తొట్టెలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర మంత్రులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా 28 కులవృత్తుల ప్రతినిధులు 2 పచ్చి మట్టి కుండలు నజర్ బోనాలు సిద్ధం చేస్తారు. ఇక ఒక బోనాన్ని శ్రీ జగదాంబ అమ్మవారికి, మరొక బోనాన్ని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. లంగర్ హౌస్ నుంచి ప్రారంభమయ్యే భారీ తొట్టెల ఊరేగింపు బడా బజార్, రిసాలా బజార్, ఈ బజార్ల మీదుగా గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఈ ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, స్థానిక కళాకారుల ఆటలు పాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అనంతరం అమ్మవారికి నజర్ బోనాలు, పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు గోల్కొండ బోనాలకు తరలివస్తారు. దీంతో ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య ఏర్పాట్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ నియంత్రణ, భారీ పోలీస్ బందోబస్తు వంటి అన్ని ఏర్పాట్లు అధికారులు చేపడుతుంటారు. ఇక గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవాల కమిటీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ ఏడాది బోనాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాయి. ఇక గోల్కొండ నుంచి ఆషాఢ బోనాలు వైభవంగా ప్రారంభమవుతాయని కమిటీ చెబుతోంది. బోనాలు ఎందుకు అంత ప్రత్యేకం అనేది అందరూ తెలుసుకోవాలి. బోనాలు కేవలం ఒక పండగ మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే జానపద ఆధ్యాత్మిక ఉత్సవం. అమ్మవారికి బోనం సమర్పించడం, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, ఘట్టాల ఊరేగింపులు ఇవన్నీ కలిసి తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయి. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే గోల్కొండ బోనాలతో తెలంగాణ మరోసారి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనుంది.
ఆగస్టు 13 వరకు సాగే ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా భక్తులు కూడా ట్రాఫిక్ సూచనలు, భద్రతా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.